ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మనుషులను ఆశ్రయించి మనుషులను నమ్ముకొని వారు అది చేస్తారు వీరు ఇది చేస్తారు అని ఉదయకాల సమయంలో కొన్ని సంవత్సరాలుగా నమ్మిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎవరిని నువ్వు ఆశ్రయిస్తే నీకు మేలు అని దేవుడు ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడో. జీవితంలో ఒకవేళ ఇంతవరకు మనుష్యులను ఆశ్రయించి దరిద్రుడుగా దరిద్రతను సంపాదించవేమో, నీ ఒకవేళ దరిద్రుడుగా మారిపోయావేమో, బీదవాడిగా మారిపోయావేమో, లేమిలో కష్టాలలో ఒకవేళ మనుషులందరూ నమ్మిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోగా ఒంటరిగా నిలబడిపోయావేమో. ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు చేసింది పొరపాటే బిడ్డ, కాబట్టి ఇంకనైనా ఆ పొరపాటు చేయకుండా నన్ను కూడా కాదు నన్ను మాత్రమే నీవు ఆశ్రయిస్తే ఒక ధన్యకరమైన జీవితం నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భర్త, నీ వ్యాపారం, నీ పరిచర్య అనుభవించగలదు అని ప్రభు మాట్లాడుతుండగా ఉదయకాల సమయంలో ఇంకనైనా ప్రభువా నన్ను క్షమించు, నేను ఇక మీదట నిన్ను మాత్రమే ఆశ్రయిస్తాను, నాకు నువ్వుంటే చాలు, ఇటువంటి ధన్యకరమైన జీవితం నాకు ఇవ్వండి ప్రభువా అని నీవు అడగగలిగితే తప్పకుండా ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని ప్రభు నీకు ప్రసాదించి నీ జీవితంలో గొప్ప మేలు చేస్తారు. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే మనుషులను నమ్మి ఓడిపోయారో కృంగిపోయారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ముందుకు ఎప్పుడు అటువంటి పొరపాటు చేయక నిన్ను ఆశ్రయించి ధన్యులుగా ప్రభువా మార్చబడేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.